ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా నాన్న నన్నెందుకు చంపాలనుకుంటాడు? దట్స్ ఇంపాసిబుల్ తులసి. వదినా, నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. కానీ కోర్టుకి మన సెంటిమెంట్స్, ఎమోషన్స్ కన్నా విట్నెస్, ఎవిడెన్సెస్ ఉంటేనే ఎక్కువ నమ్ముతుంది. ఈ ఎవిడెన్స్ గనక నేను జడ్జి ముందు పెడితే ఆయనకి శిక్ష పడటం అనేది చాలా చిన్న విషయం. ఒక ఎక్స్-ఎమ్మెల్యే తన కూతుర్ని ఇలా చేశాడని పేపర్లో, టీవీల్లో మారుమ్రోగిపోతుంది. అప్పుడు ఆయనకి రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగులుతుంది. కన్న కూతుర్నే చంపాలని చూశారని అప్పటిదాకా జేజేలు కొట్టిన వాళ్ళు చీ కొడతారు. ఇంట బయట ఎక్కడా కూడా ఆయన తలెత్తుకుని తిరగలేరు. వదినా, చెప్పొదినా, ఈ ఎవిడెన్స్ కోర్టులో సబ్మిట్ చేయమంటావా? నో, వద్దు. నాన్నకి రాజకీయాలే ఊపిరి, పరువే ప్రాణం. ఇప్పుడు నువ్వు ఆ పని చేస్తే ఆయన తట్టుకోలేరు. అయితే నువ్వు కోర్టులో అమ్మా నాన్నల మీద వేసిన కేసుని విత్డ్రా చేసుకోవాలి. ఇదొక్కటే పరిష్కారం. విత్డ్రా చేసుకుంటాను, కానీ నువ్వు మాత్రం ఆ ఎవిడెన్స్ ని ఇక్కడ బయట పెట్టొద్దు. ఇది నాన్న జరిగింది. కానీ బసవరాజు కీర్తిని ఎందుకు చంపాలనుకుంటాడు? ఇలా జరిగిందని మావయ్య కూడా తెలియదు. ఎవరో కావాలని తనని ఇరికించాలని ఆయన పేరు మీద పాయిజన్ బాటిల్ కొని తెచ్చారు. ఆ తండ్రి కూతుర్ల మీద ద్వేషం ఉన్న వాళ్ళు ఎవరుంటారమ్మా? అది ఎవరైనా సరే మనం వదిలిపెట్టకూడదక్కా. మా ఇంటి ఆడపడుచునే లేకుండా చెయ్యాలని, అందులో మా మావయ్యను కూడా ఇరికించాలని చూసిన వాళ్ళని నేనెందుకు వదిలిపెడతాను జాను? నా అత్తారింటికి హాని తలపెట్టే వాళ్ళు ఎవరైనా సరే నాకు శత్రువులు. వాళ్ళకి శిక్ష పడేలా చేయటమే నా కర్తవ్యం. అమ్మా, నాన్న, నేను వెళ్ళొస్తాను. అక్క, నేను నిన్ను డ్రాప్ చేసి మా ఇంటికి వెళ్తాను. సరే అమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త. వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్తమ్మా. కాల్ మీ జాను. ఏయ్, ఏయ్, నువ్వు అసలు మనిషివేనా? ఇంత టైం అయింది, జాను నుంచి చిన్న మెసేజ్ కూడా లేదు. అయినా నీకు నిద్ర ఎలా పడుతుంది? నేను నిద్రపోవట్లేదు. నీ పరిస్థితి ఇంతలా దిగజారడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? విశ్వగాడా? కాదు, నువ్వే. నేను తన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం నా తప్ప? కాదు, నువ్వు నీలా ఉండకుండా తన కోసం రాజీ పడుతూ మారిపోతున్నావు చూడు, అదే తను అలుసుగా తీసుకుంది. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నువ్వు జానుకి ఏ రోజైతే ఇంటికి చేతిలో పెట్టావో ఆ రోజు నుంచే నీ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది. కీస్ ఇస్తేనే ఇంత జరుగుతుందా? నువ్వు కీస్ మాత్రమే ఇచ్చావు, కానీ జాను స్వేచ్ఛ కూడా తీసుకుంది. ఆ స్వేచ్ఛలో హాయిగా విహరిస్తూ
తను నిన్ను మర్చిపోయిందిరా బాబు. ఓ, ఇంకా ఇలాగే వదిలేస్తే రేపు నీకు దూరం అయిపోతుంది కూడా. లేదు లేదు లేదు, అలా జరగనివ్వను, అలా జరగనివ్వను. లేదు, అలా జరగనివ్వను, అలా జరగనివ్వను. జానుని ఈ చేయికి దూరం కానివ్వను, కానివ్వను. హలో జాను, జాను జాను ఎక్కడున్నావు? జాను ఎక్కడున్నావు? ఏయ్, నేను నా నంబర్ నుంచి కాల్ చేస్తే జాను అంటావేంటి జై? అంటే జాను నీ లంకలో లేకపోతే నా దగ్గర ఉంటుందని ఫిక్స్ అయిపోయినట్టున్నావు. నేను జాను కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను రా. కట్ చేయరా నువ్వు. నాకు ఒక చిన్న డౌట్. అక్కడ నీ అత్తమామలు జైలుకెళ్లే పరిస్థితిలో ఉంటే నువ్వు కొంపలో ఏం చేస్తున్నావో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. జైలేంటి? ఓ, అంటే జాను నీకేం చెప్పలేదన్నమాట. అంటే జాను నీకు చెప్పిందా? ఎస్, ఆఫ్ కోర్స్. నాకు చెప్పకుండా ఎలా ఉంటుంది? దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే జానుకి నువ్వు తాళి కట్టావు కాబట్టి నీతో ఆ ఇంట్లో ఉంటుందే తప్ప జాను నిన్ను ప్రేమించట్లేదు. అసలు ప్రేమ దాకా ఎందుకు, అసలు తను నిన్ను నమ్మడమే లేదు. రై వింటున్నాను కదా అని నీ నోటికొచ్చింది వాగకం. జాను లవ్స్ జేరా. జాను నన్ను ప్రేమిస్తోంది, ప్రేమిస్తూనే ఉంటుందిరా. అదే నిజమైతే తనకి గాని తన ఫ్యామిలీకి గాని ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే తెలియాలి కదా. కానీ ఇలా నేను చెప్తే తప్ప నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటే ఎప్పటికైనా అర్థమవుతుందా నీకు? చూడు జై, నేను ఫస్ట్ నుంచి కూడా చాలా క్లారిటీగా ఉన్నాను. నువ్వే అర్థం చేసుకోవట్లేదు. రేయ్, ఇలా ఫోన్లో కాదురా, నీతో డైరెక్ట్గా మాట్లాడాలనుంది నాకు. చెప్పు. దట్స్ బెటర్. ఎప్పుడు కలుద్దాం? కానీ చివరిగా ఒక్క మాట. జాను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని నీకు చెప్పకుండా దాచింది అంటే నీ ఇంట్లో తను ఉంది అంతే తప్ప తన ఫ్యామిలీలో నువ్వు లేవు. మైండ్ ఇట్. రాయ్ చంపేస్తాను రా, నిన్ను చంపేస్తాను నేను. రాయ్ కూల్. విశ్వా, నిన్ను చంపేస్తాను రా.